దయచేసి రండి. హెచ్కేల్ గ్రంథము 34వ అధ్యాయం. ఈ దినం ఆరాధన వర్తమాన నిమిత్తమై దయచేసి రండి. హెచ్కేల్ గ్రంథము 34వ అధ్యాయము 31వ వచనం అందరం కలిసి చదువుకుందాం. హెచ్కేల్ గ్రంథము 34వ అధ్యాయము 31వ వచనం అందరం కలిసి చదువుకుందాం. పేజీ నంబరు 717. పేజ్ నంబరు 717. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలకు మీరు మనుషులు, నేను మీ దేవుడను, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. కీర్తనలు 100వ అధ్యాయం 100. కీర్తనలు 100 3వ వచనం. 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలో పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. టెరుబుల్ తగ్గి బేస్ పెట్టు. మళ్ళీ చదువుకుందాం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయన మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి తళ్ళు ఉంచండి, కాళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్ముకునే మా ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క బంగారు పవనకు వేలాది వందనములు, కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. యేసుప్రభా, చదవబడిన పాఠ్యభావమును దీవించి ఆశ్రయించి మాతో మాట్లాడి మీరు దేవుడిగా మీరు ఉన్నందుకే వందనములు. నీ కృపను మా పక్షాన విస్తరింపచేయము. బలహీన దాసులను బలపరిచి నీ ఆత్మచేత నింపి నీ నాకును మాకు కావాల్సిన వర్తమానం మీరు అనుగ్రహించే దేవుడిగా ఉన్నందుకే స్తుతిస్తున్నాను. దేవా, మీరు మా జీవితంలో మీరు ఏమై ఉన్నారు ప్రభావ, మేము గుర్తిరిగిన వారమై మనస్ఫూర్తిగా హృదయమార ఆత్మతో సత్యంతో ఆరాధించుటకు కావాల్సిన లేఖన భాగంలో మాకు బయలుపరచమని మా ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రభు తండ్రి. ఆమేన్. చూడండి, కీర్తనలు 100వ అధ్యాయం స్తుత్యార్పణ కీర్తన. ఏ కీర్తన ఇది? స్తుత్యార్పణ కీర్తన. కీర్తనకారుడు అంటా ఉన్నాడు, ఏమంటాడంటే ఒకటే మాట, చక్కనైన మాట అంటా ఉన్నాడు. 3వ వచనంలో ఏమంటాడు చదవండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఎవరు దేవుడంట? చాలాసార్లు ఈ మధ్యకాలంలో మీకు చెప్తూ వచ్చినాను. యెహోవా అంటే ఏమని అర్థం? ఉన్నవాడు అని అర్థం. ఆయన ఎప్పటి నుంచి ఉన్నవాడు? భూమి పుట్టక మునుపు నుంచి ఆయన ఉన్నవాడు. ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడుతూ వచ్చింది, మనము ఆయనే మనలను పుట్టించను అంటే కింద మాటలో రాయబడుతూ వచ్చింది, మనల్ని మనము సూచించుకోలేదు. దేవాది దేవుడే మానవులైన మనల్ని ఆయన తయారు చేస్తూ వచ్చినాడు. చాలా చక్కగా మరి ఆదికాండం 1వ అధ్యాయంలో మరి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుతూ వస్తే ఎన్నో మంచి లేఖన భాగాలు అక్కడ రాయబడుతూ వచ్చింది. దేవుడిని యెహోవా నీలమట్టితో నరుని నిర్మించాను. దేవుడు మనిషిని తయారు చేస్తూ వచ్చినాడు. 2:6లో ఉంది, వాడి నాస్కరంధ్రంలో జీవవాయువు వదలగా నరుడు జీవాత్మ. కాబట్టి దేవుడే మనిషిని తయారు చేస్తూ వచ్చినాడు. దేవుడే మనిషిని పుట్టించిన వాడిగా ఉన్నాడు. అందును బట్టి మనిషి ఏమనుకోవాలంట? యెహోవాయే దేవుడని తెలుసుకోవాలి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథము తూర్పు దిక్కు నుండి పడమర దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలుసుకున్నట్లు. ఏమంటాడంటే దేవుడు అంటా ఉన్నాడు, తూర్పు నుండి పడమర దిక్కు వరకు నేనే దేవుడునని మీరు తెలుసుకున్నట్లు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంట? అంటే ఆ చివరి నుండి ఈ చివరి వరకు ఎవరున్నారంట? నేనే దేవుడు, ఇంకా ఏ దేవుడు లేడు. తర్వాత చదవండి. మన దినాల్లో, మన గడిచిన దినాల్లో మన జీవితం ఎలా ఉంది అని అంటే, తూర్పు నుండి పడమర దిక్కు వరకు
ఆ కోణ నుండి భూమి ఆ కోణ నుండి ఈ కొన వరకు దేవుడు ఒకే దేవుడు. ఆయన యెహోవాయే దేవుడు, యేసుప్రభువే దేవుడు, పరిశుద్ధాత్మే దేవుడు, త్రిత్వము ఏకత్వమైన దేవుడు. ఆయన ఒక్కడే ఉన్నాడు. అయితే ఆ దేవుణ్ణి మనము ఎలా ఉన్నామంట? తెలుసుకొని ఉండలేదు, మనము తెలుసుకోలేదు. ఆయన ఎవరో మనకు తెలియదు. తెలియకపోయినప్పటికీ ఏమంటాడు ఆయన? నిన్ను నేను సిద్ధపరిచాను. దేని కొరకు సిద్ధపరిచాను? నా కుమారుడు చదవండి. యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును నేను నిన్ను సిద్ధపరచుకున్నాను. అంటే ఒక మాటలో చెప్పాలంటే నేను నిన్ను ఏర్పరచుకున్నాను. ఎఫెసీ 1:6 ప్రకారం అంటా ఉన్నాడు ప్రభు. ఏమంటున్నాడు? జగత్తు పునాది వేయబడకునిపే క్రీస్తు యేసులో ప్రేమ చేత ఆయన మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన మనల్ని సిద్ధపరచుకున్నాడు. తన వారిగా తన ఇంటిలో మనం ఆయన ఆరాధించడానికి, ఆరాధికులుగా ఉండటానికే దేవుడు ఆయన మనల్ని ఏర్పరచుకున్నవాడిగా కనపడతా ఉన్నాడు. అంటా ఉన్నాడు ప్రభు, యెహోవాను నాకు నేనే దేవుడను, ఎవరు దేవుడు లేరు, ఏ దేవుడు లేడు అంటా ఉన్నాడు. చూడండి 100వ అధ్యాయం 3వ వచనంలో అంటా ఉన్నాడు, యెహోవాయే దేవుడని మనం తెలుసుకోవాలి. మన జీవితంలో ఆయన ఉన్నవాడని తెలుసుకోవాలి. మన యొక్క కష్టాల్లో, శ్రమలో, దుఃఖంలో, వేదనలో, అవమానంలో, గడిచిన జీవితంలో ఆయన మనతో ఉన్నాడని తెలుసుకోవాలి. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, మనతో సహవాసం చేస్తూ ఉన్నాడు, మనకు రక్షణ ఇస్తూ ఉన్నాడు అని అంటూ ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆయన మనల్ని చేశాడు అని చెప్పడం మాత్రమే కాకుండా 3వ లైన్ చదవండి. మనము ఆయన ప్రజలము, ఆయన మేపు. మనమందరం ఇప్పుడు ఎవరమంట? ఆయన ప్రజలం. ఎవరి ప్రజలం మనము? ఈ లోకంలో కొన్నిసార్లు కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు, ఎక్కువగా ఒక గోత్రము, ఒక ఇంటి పేరు, బలగం ఉంటే ఏం చేసుకుంటూ ఉంటారు? వాళ్ళు మా వాళ్ళు ఎవరు? మా వాళ్ళు అని చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళ పేరును బట్టి, ఇంటి పేరును బట్టి, చివరి ఉన్న తోకలను బట్టి ఏం చెప్పుకుంటూ ఉంటారు? వాళ్ళు మా వాళ్ళే. ఎందుకంటే మేమంతా ఒకటే. ఇక్కడ ప్రభు అంటా ఉన్నాడు, మన ఇంటి పేరును బట్టి, మన ఘనతను బట్టి, మన స్థితిగతులను బట్టి దేవుడు మనల్ని ఏర్పరచుకోవడం లేదు. ఆయన తను ఎరగనటువంటి స్థితిలో మనం ఉన్నప్పటికీ, మనము పాపులముగా ఉన్నప్పటికీ రోమా 5:8 ప్రకారం మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు యుక్తకాలం ముందు మన కొరకు ఆయన చనిపోయిన వాడుగా ఉన్నాడు. మన జీవితంలో మనం ఎట్టి స్థితిలో ఉన్నామో మనం బాగా ఎరిగి ఉన్నవారు. అయితే అటువంటి దయనీయమైన స్థితిగతుల్లో ఉండి ప్రభు మనల్ని ప్రేమించిన వాడుగా ఉండి అంటా ఉన్నాడు, మీరు నా ప్రజలు. ఒకప్పుడు మీరు చెడ్డవారై ఉండవచ్చు, దుర్మార్గులై ఉండవచ్చు, దూషకులై ఉండవచ్చు, అబద్ధలాడవారు ఉండవచ్చు, మీరు ఎంత భయంకరమైన మనుషులైనా ఇప్పుడు మీరెవరు? మీరు నావారు. అందుకే అంటా ఉన్నాడు ఆయన. ఏమంటాడంటే మనము ఆయన మేపు గొర్రెలము. దేవుడు అంటా ఉన్నాడు, ఇప్పుడు ఎవరు మనం అందరము గొర్రెలం. చూడండి, ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం 31వ వచనం. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలకు మీరు. వీళ్ళు ఎవరంట? ఎవరి గొర్రెలు ఇవి? దేవుని గొర్రెలు. ఎవరి గొర్రెలు ఇవి? దేవుని గొర్రెలు. అంటా ఉన్నాడు, నా గొర్రెలు నేను. ఎవరు మేపుతా ఉన్నారు? ఎవరు మేపుతున్నారు గొర్రెల్ని? దేవుడే మేపుతా ఉన్నాడు. చూడండి, రండి, యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును. యేసు ప్రభు మన దేవుడు, మన రక్షకుడు, ఆయన నిజమైన దేవుడు. భూమి ఆ కొన నుండి ఈ కొన వరకు ఆయన తప్ప ఏ దేవుడే లేడు. ఆయన అంటా ఉన్నాడు, ఏమంటా ఉన్నాడు? నేను మంచి కాపరిని. నేను నా గొర్రెల నిమిత్తమే నేనేం చేశాను? నా ప్రాణం పెట్టాను. ఎక్కడ పెడతా వచ్చినాడు? ఘోరమైన కలువరి శిలలో నీ కొరకై, నా కొరకై ఆయన బలి అర్పణగా ఆయన చేయబడుతూ వచ్చినాడు. అసమానమైన దేవుడు, మహాకాశాలు పట్టజాలని దేవుడు. అయితే అటువంటి దేవుడు మనల్ని ప్రేమించినాడు.
తిమోతి 3:16 ప్రకారం సశరీరుడిగా ఈ లోకంలో ఆయన దిగి వచ్చినాడు. ఫిలిప్పీ 2:6 ప్రకారం తండ్రితో కూడా సింహాసనం ముందు కూర్చున్నటకు విడిచిపెట్టకూడని భాగ్యమైనప్పటికీ ఆయన మనల్ని ప్రేమించిన వాడై భూమి నుండి దివికి ఆయన దిగి వచ్చినాడు. దిగి వచ్చి అల్పులైన మనల్ని ఆయన ప్రేమించి తన ప్రాణమును మన కొరకు ఆయన అర్పిస్తూ వచ్చినాడు. పాపం నుండి విడిపించి, ఇది రోమా 5:1 ప్రకారం దేవునితో సమాధానపరచుటకై ఆయన తన ప్రాణమును మన కొరకు అర్పించినాడు అంటా ఉన్నాడు. 16వ వచనం చదవండి. 10వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 10:16. మంద ఒకటి, వేరే దొడ్డి అంటే యూదులకు మాత్రమే మొదట యేసుప్రభు వచ్చినాడు. ఇప్పుడు మనము అన్యులం. మనమందరం ఎవరము? అన్యులం. ఈ లోకంలో మనకు కూడా ఒకప్పుడు దేవుళ్ళు దేవతలు ఉంటూ వచ్చినారు. అయితే వాటన్నిటి నుంచి దేవుడు విడిపించాడు. వేరే దొడ్డిలో నుండి గొర్రెలను ఆయన మనల్ని సంరక్షించినాడు. మనము యేసుప్రభు స్వరాన్ని వింటూ వచ్చినాం. బైబిల్లో చాలామంది దేవుని స్వరాన్ని విన్నారు. గడిచిన రాత్రికాలము నేను సహోదరుడు మేడి చెట్టు చిన్నారావు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సహోదరుడు చెప్తా వచ్చాడు. చాలా గొప్ప సాక్ష్యం. నేను ఎంతో సంతోషపడినాను. సాక్షాత్తు దేవుడు తనతో మాట్లాడుతూ వచ్చాడు. తన యొక్క స్థితిగతులను ఆయన మారుస్తూ వచ్చినాడు. నిజంగా దేవుడు ప్రతి మనిషితో ఆయన మాట్లాడేవాడుగా ఉన్నాడు. మనసుతో మాట్లాడతాడు, స్వరం వినిపింపజేస్తాడు, బైబిల్లో మాట్లాడతాడు, స్నేహితుల ద్వారా మాట్లాడతాడు. ఏదో ఒక రకంగా దేవుడు మనతో మాట్లాడేవాడు. మాట్లాడిన వెంటనే మనకు ఆయన స్వరము మనకు అర్థమవుతుంది. ఇక్కడ చాలా స్పష్టంగా మనం చూస్తూ వచ్చినట్లయితే ఏమంటా ఉన్నాడు చూడండి, చదవండి. ఆ గొర్రెలు ఏమవుతాయంట? నా స్వరాన్ని అవి వింటాయి. నా స్వరంను విని అవి నా యొద్దకు వస్తాయి. నేను ఒకే కాపరిని. ఒక కాపరిగా నేను వారికి తోడుగా ఉంటాను. ఒక కాపరిగా నేను వారికి తోడుగా ఉంటాను. వారిని సంరక్షిస్తాను, పోషిస్తాను, నడిపిస్తాను. వారి అవసరతలు, వారి అక్కర్లు నేను తీరుస్తాను. చూడండి రండి, 78వ అధ్యాయము కీర్తనల గ్రంథము 52వ వచనం. కీర్తన గ్రంథము 78:52. గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయిను. ఒకడు మందను నడిపించినట్లు అరణ్యంలో ఆయన వారిని నడిపించను. లోకమనే అరణ్యంలో దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అరణ్యంలో ఏముంటుంది? సస్యశ్యామలం ఉంటుందా? మంచి మెట్ట భూమి, బాగా సరళంగా ఉంటుందా? పరిగెత్తుకొని పోయే వాతావరణం ఉంటుందా? రాత్రికాలం మంచి సంరక్షితమైన వాతావరణం ఉంటుందా? అరణ్యంలో ఏముంది? ఎంతో ప్రమాదం ఉంది. రాత్రికాలము మరి క్రూర మృగాలు వేటాడే అనుభవం ఉంది. విషసర్పాలు ఉన్నాయి. భయంకరమైన పరిస్థితులు ఉంది అరణ్యంలో. అయితే అరణ్యంలో ఎవరున్నారు మనతో కూడా? ఇక్కడ అయితే అరణ్యంలో ఎవరున్నారు మనతో కూడా? మన దేవుడు ఉన్నాడు. ఆయన మనల్ని నడిపించుకుంటా పోతూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఎక్కడ? అరణ్యంలో ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఎందుకు అరణ్యంలో నడిపిస్తూ ఉన్నాడంటే అరణ్యంలో ఆయనతో సహవాసం చేయటకై, ఆయనతో మనం ఉండటానికై. అంత మాత్రమే కాదు, ఆయన గొప్పతనం మనం తెలుసుకోవటానికై. దేవుని యొక్క గొప్పతనం ఏముంది మనకు బాగా తెలుసు. 20 లక్షల మంది, 6 లక్షల కాలుబలం. ఐగుప్తు దేశం నుండి ఎంతమంది వచ్చినారు? 6 లక్షల కాలుబలం. చిన్న పిల్లలు, పెద్దలు, ముస్లిం, ముతిగా అందరు కలిపితే పాలుచు తల్లులు, పసిబిడ్డల కానించి నిండు వృద్ధుల వరకు లెక్కేస్తే దాదాపు 20 లక్షల మంది. వాళ్ళు ఆజ్ఞాతిక్రమము చేసి వారు చనిపోయారు తప్ప దేవుని యొక్క కాపుదల లేక వారు చనిపోలేదు. వారు స్వతహాగా చనిపోయారు తప్ప దేవుడు వారిని కాపాడుతూ, పోషిస్తూ, నడిపిస్తూ వచ్చినాడు. మనము రాత్రి అయితే బయటికి పోలేం సరిగ్గా. ఒక చిన్న ముళ్ళ తప్పు ఉంటే మనం పోలేం, అడిగి ఉంటే పోలేం. అయితే వారు ఎలా అరణ్యంలో వారు ఎలా ప్రయాణం అవుతూ వచ్చినారు? దేవుడు వారిని ఎలా కాపాడుతూ వచ్చినాడు అంటే ఆయన వారి కాపరిగా ఉన్నాడు. వారిని పోషిస్తూ ఉన్నాడు. ప్రతి విధమైన కీడు, నష్టమో, అపాయం నుండి వారిని తప్పిస్తూ ఉన్నాడు. వారి ప్రతి అవసరత, వారి దాహం అంటే నీళ్ళు ఇచ్చాడు, కావాలంటే మాంసం ఇచ్చాడు,
తినడానికి మన్నాన్ని ఇచ్చాడు. వారికి ఏం కావాలంటే అవి ఇస్తూ ఉన్నాడు. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా నిత్యము దేవుడు వారితోనే ఉన్నాడు. చదవండి 78వ అధ్యాయం 52వ వచనం. మళ్ళీ చదవండి కీర్తనలు 78, 52. ఒకడు మందను నడిపించినట్లు అరణ్యం చాలు చాలు. ఒక మందను తన ప్రజలను ఆయన తోడుకొని పోయాడు. దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంట? తోడుకొని పోయాడు. తోడుకొని పోవడం అంటే దగ్గరున్నాడా దూరం ఉన్నాడా? నేను పిలిచినాను మీరు వచ్చేయండి అని చెప్పలేదు యేసుప్రభు. నేను మిమ్మల్ని కాపాడుతాను, అక్కడెక్కడో ఉండి మిమ్మల్ని కాపాడుతానని చెప్తలేడు. ఆయన ఎక్కడ ఉన్నాడంట? తోడుకొని. అంటే అరణ్యంలో వారితోనే, వారి పక్కనే ఉండి చాలా మళ్ళీ జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా అంటే ఏమని అర్థం? ఉన్నవాడు అని అర్థం. ఆయన మనతోనే ఉండి, ఎక్కడ ఉన్నాడు ఆయన? అరణ్యంలో మనతోనే ఉండి మనల్ని ఏం చేస్తున్నాడంటే ఆయన తోడుకొని పోతూ ఉన్నాడు. చూడండి 36వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 38వ వచనం. 36, 38, పేజ్ నంబరు 718. అది నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకున్నట్లు. ఎటువంటి వారంట? ప్రతిష్టమగు గొర్రెలంతా విస్తారముగాను, నియామక దినములలో యెరూషలేమునకు వచ్చు గొర్రెలంతా విస్తారముగాను, వారి పట్టణములందు నియామక కాలంలో యెరూషలేముకు ఎలా వస్తాయంట? గొర్రెలు గుంపులు గుంపులుగా వస్తాయంట. ఇప్పుడు మనం కూడా దేవుని గొర్రెలము. ఆయన మన కాపరి, మనల్ని మేపుతూ ఉన్నాడు. ఇప్పుడు మనం ఎలా వచ్చినాం దేవుని ఇంటికి? ప్రభు చాలా సంతోషం. ఈరోజు ఉదయాన్నే చూశాను, 9:30కి ఒక ఆటో వచ్చింది. 10 గంటలకు ఆరాధన అంటే 9:30కి ఒక ఆటో వచ్చింది. ఆటోలో వచ్చినారు. తర్వాత మళ్ళీ ఇంకొక ఆటో, మళ్ళీ ఇంకొక ఆటో. ప్రజలు ఎలా వస్తున్నారు? ఒక్కొక్కరు వస్తున్నారా? గుంపులు గుంపులుగా దేవుడు వారిని ఆయన సమకూర్చుకుంటూ ఉన్నాడు. ఎవరు సమకూరుస్తూ ఉన్నారు? దేవుడే. నేనే దేవుడిని తను ఆయన బయలుపరుచుకొని తన ప్రాణం మన కొరకు ఆయన అర్పించి, ఆయన మనల్ని రక్షించి, అరణ్యంలో మనల్ని కాపాడి, పోషించి, నడిపించుకుంటూ, మనల్ని తోడుగా ఆయన మనతో ఉండి, ఆయన ఏం చేస్తున్నట్టు మనల్ని తన యొద్దకు నియామక కాలంలో ప్రతి ఆదివారము, మరి వార కార్యక్రమాలు, మిగతా సమయాల్లో కూడా దేవుడే మనల్ని ఆయన నడిపించువాడిగా కనపడుతూ ఉన్నాడు. చూడండి 95వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 95వ అధ్యాయము 7వ వచనం. రండి నమస్కారము చేసి సాగిలపడుదము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. 6వ వచనం. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము. మనం ఎవరమంట? ఆయన మేపు గొర్రెలు. ఎవరు మేపుతున్నారు మనల్ని ఈ లోకంలో? యేసు ప్రభు మనల్ని మేపుతా ఉన్నాడు. ఆయన మనల్ని పాలించు ప్రభు, మన దేవుడు, మన రాజు, ఆయన మన దేవుడు మనల్ని అంటా ఉన్నాడు. చూడండి, మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలు. ఆయన ఎవరు దేవుడు అంట? ఒకప్పుడు అంటా ఉన్నాడు కదా, యెషయా 45:6లో ఏమంటున్నాడు? నువ్వు నన్ను ఎరగకున్నప్పటికీ, మనము దేవుడు అంటే తెలియదు మనకు, అయినప్పటికీ ఆ దేవుడు ఎవరు దేవుడైనాడు? మన దేవుడైనాడు. ఇప్పుడు మనం ఎవరమైనాం? ఆయన ప్రజలము, ఆయన పాలించు గొర్రెలమవుతూ వచ్చినాం. ఆయన మేపు గొర్రెలము. చూడండి, దేవుడు మనల్ని మేపుతా ఉన్నాడు. ఎలా మేపుతా ఉన్నాడంటే యెషయా గ్రంథము 40వ అధ్యాయం, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనం. తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి, ఎట్లా అంటే ఆయన రొమ్మున ఆనించుకొని మోయిను, కాలుచు వాటిని ఆయన మెల్లగా నడిపించు. దేవుడు ఆయన తన రొమ్మున ఆంచుకొని ఎత్తుకుంటా ఉన్నాడు మనల్ని. ఆయన ఏం చేస్తున్నాడు? మనల్ని ఎత్తుకుంటా ఉన్నాడు. మన కష్టంలో, మన శ్రమలో, మన దుఃఖంలో, మన బాధలో మన దేవుడు ఆయన మనల్ని ఎత్తుకున్నవాడిగా కనపడుతూ ఉన్నాడు. మనతో కూడా
తోడుకొని పోయినట్టుగా ఆయన మనతో కూడా ఉండడం మాత్రమే కాదు, ఏం అవిగాలమ్మా యేసు ప్రభు మనతో కూడా ఉండడం మాత్రమే కాదు, ఆయన ఏం చేస్తున్నాడు, మనల్ని రొమ్మును ఆంచుకుంటా ఉన్నాడు. రొమ్మును ఆంచుకోవడం అంటే ఏంటి? ఎంతో ప్రేమ. ఎవరంటే వాళ్ళని ఆంచుకుంటారా? తండ్రికి 3 కొడుకులు 4 కొడుకులు ఉన్న తండ్రి ఏం చేస్తాడు? ఒక్కరినే ఆంచుకుంటాడు. ఎందుకంటే వాడు చెప్పిన మాట వింటాడు కాబట్టి. మనమే మంచివారమని దేవుడు మన తన రొమ్మును ఆంచుకుంటా ఉన్నాడు. మనలో ఏ మంచితనం లేదు, మనం చెడ్డవారమే, దుర్మార్గులమే. అయితే యేసు ప్రభు యొక్క రక్తం, ఆయన రక్తం మన యొక్క పాప స్వభావం నుండి మనల్ని విడిపించి మనల్ని పరిశుద్ధులుగా చేసి మనల్ని మంచివారిగా చేస్తుంది. అందును బట్టి యేసు ప్రభు ద్వారా మనకు తండ్రితో ఏముంది? ఇప్పుడు సమాధానం ఉంది. అందును బట్టి దేవుడు మన రొమ్మును ఆంచుకుంటున్నాడు. మనం ఇప్పుడు మురికివారిగా మనం లేము. దేవుని యొక్క ప్రేమ చేత మనం పరిశుద్ధులమవుతూ వచ్చినాం. దేవుడు మనల్ని తన ఎదన ఆయన మనల్ని హత్తుకున్నవాడిగా కనబడుతూ ఉన్నాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 17వ వచనం. ఆయా జనముల మధ్య నుండి నేను మిమ్మల్ని సమకూర్చి మీరు చెదరగొట్టబడిన దేశంలో నుండి మిమ్మల్ని రప్పించి దేవుడు అంటా ఉన్నాడు, ఆయా జనాంగంలో మీరుంటే అక్కడి నుండి నేను మిమ్మల్ని సమకూర్చి మీలో ఉన్న రాతి గుండె నేను తీసివేసి వారికి నేను ఏమిస్తాను. ఇప్పుడుగా ఆయన ఎందుకు మనలో హత్తుకుంటా ఉన్నాడంటే, ఒకప్పుడు మనలో రాతి గుండె ఉంటా ఉంది. ఆ రాతి గుండె చాలా కఠినమైనది, దయలేనిది, కనికరం లేనిది, కోపం కలిగినది, ఆవేశం కలిగినది. అటువంటి రాతి గుండెను దేవుడు మనలోంచి తొలగించి ఏమిస్తున్నాడు? ఆయన దేవుడు మనకి మాంసపు గుండెని ఇచ్చినాడు. పరిశుద్ధులుగా చేస్తున్నాడు. తన వారిగా చేసుకొని దేవుడు ఏం చేస్తున్నాడంటే తనను హాంచుకుంటా, తన రొమ్మున ఆయన తన ఎదురు మనల్ని ఎత్తుకున్నవాడుగా యేసు మనల్ని ఎత్తుకుంటా ఉన్నాడు. ఏమంటాడంటే, నేను మిమ్మల్ని సమకూర్చి, మీరు ఎక్కడున్నా సరే, మీరు ఏ పని చేస్తున్నా సరే, ఏ ఊరిలో ఉన్నా సరే, ఏ దేశంలో ఉన్నా సరే, ఏ భాష మాట్లాడేవారైనా సరే, నేను నిన్ను సిద్ధపరిచినాను. నా కొరకు నేను నిన్ను ఏర్పరచుకున్నాను. నువ్వు నన్ను ఎరగకున్నప్పటికీ నేను నిన్ను నావానిగా నిన్ను చేసుకున్నాను. కాబట్టి నేను నిన్ను ఏం చేస్తాను? మారుస్తాను. మార్చువాడును నేనే దేవుడను ప్రభు అంటా ఉన్నాడు. చూడండి, ఆయన సమకూర్చి రాతి గుండెను మార్చి ఇంకా ఏం చేస్తాడంటే ఆయన వారికి మంచి మనసు, ఏక మనసు కలిగజేసి వారి ఎందు ఏం కలిగిస్తాడంటే ఆయన నూతనమైన ఆత్మనిస్తాడు. ఒకప్పుడు మనలో ఉంది దుష్టాత్మ, చెడ్డాత్మ ఉంది. బైబిల్లో రాయబడుతూ వచ్చింది ఎఫెసీ 2లో, అది ప్రేరేపించు ఆత్మ, శక్తి, దురాత్మ. వాడు మనల్ని ప్రేరేపిస్తూ వచ్చినాడు. పాపము చేయమని, మోసము చేయమని, అబద్ధం ఆడమని, మందు తాగమని, దొంగతనం చేయమని, చెడ్డవానిగా మనం బ్రతకమని వాడు మనల్ని ఒత్తిడి చేసిన వాడిగా కనపడుతూ ఉన్నాడు. అయితే ఆ యొక్క చెడ్డతనం నుండి, చెడ్డ మనసు నుండి, ఆ యొక్క చెడ్డ ఆత్మ నుండి మనలో నుండి దేవుడు వెలగొట్టి దేవుడు యేసు ప్రభు మనకి ఏమిస్తున్నాడంట? నూతన ఆత్మను, పరిశుద్ధాత్మను ఆయన మనకిస్తాడు. తనతో యేసు ప్రభు మనలో ఉంటాడు. ఎవరైతే యేసు ప్రభు విశ్వాసం ఇస్తారో యేసు ప్రభు వారిలో ఆయన నివాసం చేస్తాడు. యేసు ప్రభు మనలో ఉంటాడు, మనకు మంచి జీవితం ఇస్తాడు అంటా ఉన్నాడు. చూడండి, రండి, యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 41వ వచనం. దేవుడు అంటా ఉన్నాడు, ఏమంటాడంటే, నేను మిమ్మల్ని సమకూర్చుకున్న తర్వాత మిమ్మల్ని ఎలా అంగీకరిస్తానంట? నేను పరిమళ ధూపముగా నేను మిమ్మల్ని అంగీకరిస్తాను. ఒకప్పుడు మన జీవితం ఎలా ఉంది అని అంటే భయంకరమైన దుర్గంధం,
పాపం అనే దుర్గంధంతో చెడ్డ జీవితంలో మనం ఉంటూ వచ్చినాం. గొర్రెనే కానీ మంచి గొర్రె కాదు, ఇది దుర్వాసన వచ్చు గొర్రె. అయితే యేసుప్రభు ఏం చేస్తూ వచ్చినాడంట, మనల్ని పరిమళ ధూప ద్రవ్యంగా ఆయన మార్చినాడు. ఎలా మార్చినాడు? యేసుప్రభు కూడా తన్ను తాను దేవునికి బలిగాను అర్పణగాను ఆయన అర్పించుకున్నాడు. పరిమళ ధూపద్రవ్యముగా యేసుక్రీస్తు ప్రభువారు అర్పించబడిన ద్వారా ఆయన రక్తంలో కడగబడిన మనం కూడా ఇప్పుడు మనం ఏమవుతున్నాము? మనలో ఉన్న దుర్గంధం అంతా పోయింది, మంచి సువాసన. ఎవరైనా దుర్గంధాన్ని పీల్చుకోవడానికి ఇష్టపడతారా? ఎవరు ఇష్టపడరు. ఏమంటారు? వెంటనే పక్కకు పోవడమో ముక్కు మూసుకోవడమో చేస్తారు. అయితే మనం ఎలా ఉన్నామంటే ఇప్పుడు పరిమళ ధూప ద్రవ్యం దేవుడికి ఎంతో ఇంపైన వారిగా. మరి పాత్రబంధన కాలంలో మరి దహన బలులు ఉంటూ వచ్చినాయి. వారు దహన బలి అర్పించినప్పుడు దేవుడు వాటిని ఏం చేసేవాడంటే ఆయన ఆగ్రహించేవాడు అంటే పీల్చుకునేవాడు, ఎంతో సంతోషపడేవాడు. ఇక్కడ అంటా ఉన్నాడు, చెడ్డవారైన మనల్ని ఆయన మంచివానిగా చేసి పరిమళ ధూప ద్రవ్యముగా ఆయన మనల్ని మార్చువాడిగా ఉన్నాడు. తన కొరకు ఆయన మనల్ని చేసుకున్నవాడిగా కనపడతా ఉన్నాడు. చూడండి, జపన్యా గ్రంథము 3వ అధ్యాయము, జపన్యా గ్రంథము 3వ అధ్యాయం 19-20 వచనాలు. ఎటువంటి వారినంట? కుంటుచు నడుచువారిని నేను రక్షింతును, చెదరగొట్టబడిన వారిని సమకూర్చును. ఏ ఏ దేశంలో వారు అవమానమందిరో అక్కడ నెల నేను వారికి ఖ్యాతిని. ఏ ఏ దేశం అంటే ఒక మాటలో మనకు అర్థం కానీ చెప్పుకోవాలంటే ఏ ఏ విషయంలో మనం అవమానపడ్డామో ఒకప్పుడు. ఈడ నమ్మనికే లేదు, వీడంత అబద్ధికుడు ఎవ్వరు లేరు అని అంటారు ఒకప్పుడు మనల్ని. వీడంత మందు తాగేవాడు ఇంకెవ్వరు లేడు, వీడంత దొంగ, వీడంత వ్యభిచారి, వీడంత చెడ్డవాడు ఎవరు లేరని మనల్ని అన్నప్పుడు అదే విషయంలోనే యేసుప్రభు మనల్ని మార్చి మనకేం కలిగిస్తాడంటే దేవుడు మంచి పేరు ఇస్తాడు. ఒకప్పుడు పలనవాడు అంటే వేస్ట్ పేరు అంటారు, కానీ ఇప్పుడు పలనవాడు అంటే ఏమంటారు? మంచివాడు. ఇంకా ఆ పేరుతో మాత్రం ఆయన సరిపెట్టలేదు, ఇంకేమి ఇస్తున్నాడు ఆయన? ఖ్యాతి ఇస్తాడు. ఏమి ఇస్తున్నాడు ఆయన? ఖ్యాతి, గొప్ప ఘనతని ఇస్తాడు. తర్వాత నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించి మిమ్మల్ని సమకూర్చిన తర్వాత మిమ్మల్ని నడిపించును. నిజముగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును అంటా ఉన్నాడు. ఒకప్పుడు మన పాప జీవితంలో పాప బంధకంలో నువ్వు ఎక్కడున్నా సరే అక్కడిని నేను విడిపించి రప్పించి నేను నీకు మంచి పేరుని ఇస్తాను, మంచి ఖ్యాతిని ఇస్తాను, నేను గొప్పవానిగా నేను చేస్తాను. ఎవరంటున్నారు ఈ మాట? యేసుప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ విధంగా దేవుడు మనలో సమకూర్చిన వాడిగా కనపడతా ఉన్నాడు. మనకు బాగా తెలుసు కదా, కీర్తన గ్రంథం 23వ అధ్యాయంలో ఏముంది? గడాంధకార లోయలో నేను సంచరించినాను, ఏ ఆపేమునకు నేను భయపడు. యేసుప్రభు మన జీవితంలో ఆయన అన్ని వేళ మనల్ని సంరక్షించేవాడిగా, కాపాడువాడిగా, పోషించేవాడిగా ఉంటా ఉన్నాడు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, మనకు బైబిల్లో ఒక ఉదాహరణ తెలుసు. ఒక మనిషికి ఎన్ని గొర్రెలు ఉన్నాయంట? 100 గొర్రెలు ఉన్నాయంట. అయితే తప్పిపోయింది ఎన్ని గొర్రెలంట? ఒక్కటే. మరి కాపరి ఏం చేస్తున్నాడు? అంటే అందరికీ బాగా తెలుసు. అమ్మాయి ఇంకా చాలే 99 ఉన్నాయి, ఒకటి పోతే పోయింది, పనికి మళ్ళీ గొర్రె, చెప్పిన మాట వినదు, ఎన్నిసార్లు అని దాన్ని సరిచేయాలి, రమ్మంటే ఇంటికి రాదు, దాన్ని పద్దాకా కాచు పెట్టుకొని కూర్చోవాలి అని అనుకోలేదు. మనమైతే ఏమనుకుంటాం చెప్పండి? పోతే పోయి ఇది ఏదో ఒకటి తినేయాలి, దీన్ని చెప్పిన మాట వింటలేదు, ఇది అస్సలకి నా కాడికి వస్తలేదు, ఎన్ని అనుకుంటామో మనం. అయితే ఈ కాపరి, మన కాపరి, ఆయన మన దేవుడు, ఆయన మనల్ని విడిచిపెట్టువాడు కాడు. ఏం చేస్తున్నాడంటే ఆయన చీకటి గల ముప్పు గల ప్రదేశం ముందు ఆయన మనల్ని వెతుకుతూ ఉన్నాడు.
లోకమనే చీకటిలో, పాపమనే చీకటిలో చెదిరిపోయిన మనల్ని, తప్పిపోయిన మనల్ని, కావాలని దేవుని విడిచిపెట్టిన మనల్ని ఆయన తిరిగి సమకూర్చుకోవాలని, తన ఇంటిలో తన మందులో ఆయన మనం ఉండాలని ఆయన మనలో ఆశపడుతూ ఉన్నాడు. ఆశపడినవాడిగా ఉండి తనను చేర్చుకోవడానికై, మనల్ని తన హక్కున చేర్చుకోవడానికై మన మనసును మార్చి, మన హృదయాన్ని మార్చి, మన తలంపులను మార్చి, ఆయన తన ఎదను మనల్ని ఎత్తుకొని, తన రొమ్మున మనల్ని ఆంచుకొని తిరిగి తన గుంపులో ఆయన మనల్ని చేర్చుకుంటా ఉన్నాడు. ఇది అమోఘమైన, అమితమైన దేవుని ప్రేమ. ఆయన మన ఎడలగా తన ప్రేమను వెడలిపడుస్తూ ఉన్నాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరి జ్ఞాపకం చేసుకోవాలంటే, వారమంతా మనమేదో భక్తులమని, మనమేదో మంచివారమని, మనమేదో చాలా మంచి గుణలక్షణాలు కలిగిన వారమని ఈరోజు ఆరాధనకు వచ్చి ఉండలేదు. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క సమకూర్పు, దేవుని యొక్క నడిపింపు, ఆయన దయ, ఆయన వాత్సల్యత మన పక్షాన అది ఉంది. కాబట్టే ఈరోజు నువ్వు నేను సజీవ లెక్కలో మనం ఉన్నాం. ఎన్నిసార్లు మనం తప్పిపోతూ పడిపోతూ ఉన్నా దేవుడు ప్రేమ కలిగిన దేవుడిగా, జాలి కలిగిన దేవుడిగా ఆయన మనల్ని ఎత్తుకుంటే వాటిని ఆయన ఏం చేస్తున్నాడంట? ఎత్తుకుంటా ఉన్నాడంట. రాతి గుండె ఉంటే తీసివేస్తూ ఉన్నాడంట. చెడ్డ ఆత్మ ఉంటే తొలగిస్తూ ఉన్నాడంట. అన్ని రకాలుగా ఆయన మనకు మేలు చేస్తూ ఉన్నాడు. ఆయన మనకు మేలు చేసి మనల్ని ప్రేమించి తన హక్కున మనల్ని చేర్చుకొని నియామక కాలంలో తన ఇంటికి, తన గుంపులుగా ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. చూడండి, ఆయన మన దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఒక మాట చదువుకుందాం. ఎహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 13వ వచనం. ఆయా జమ్ములో నుండి వాటిని తోడుకొని వచ్చి పర్వతముల మీదను, వాగుల యొద్దను నేను మంచి మేతగల చోట. ఎక్కడ మేపుతున్నాడ? పనికి మళ్ళీ గొర్రెను, చెడ్డ గొర్రెను దేవుడు తీసుకొచ్చుకున్నాడు. ఆయన తీసుకొచ్చుకొని సమకూర్చుకొని సంఘంలో, సహవాసంలో మంచి మేతనిచ్చినాడు దేవుడు. సంఘంలో, సహవాసంలో మంచి మేతను ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. మంచి పోషక ఆహారం దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. తర్వాత చదవండి. ఉన్నత స్థలముల మీదను. ఎక్కడుంటా వాడి దొడ్డి? ఉన్నత స్థలంలో. తర్వాత ఎక్కడ పండుకుంటాయంట? మంచి దొడ్డిలో పండుకొనును. ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలములందు అవి మేయును. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును. చూడండి, తప్పుపోయిన దానిని వెతుకుదును, తోలివేసిన దాన్ని మరలా తోలుకొని వచ్చేదును. చాలు. ఏమంటాడు ఆయన? గాయపడితే కట్టు కడతాడంట, తప్పిపోతే తీసుకొని వస్తాడంట. తీసుకొని వచ్చి ఎక్కడ పెడుతున్నాడంట ఆయన? ఉన్నత స్థలములో, మంచి దొడ్డిలో, మంచి స్థలంలో, మంచి మేతగల చోటలో ఆయన మనల్ని మేపుతూ, పోషిస్తూ, నడిపిస్తూ ఉన్నాడు. ఎవరైనా? మన దేవుడు. యెహోవాయే మన దేవుడు అని మీరు తెలుసుకొనుడి. ఎవరి దేవుడు? మన దేవుడు. వాళ్ళ దేవుడు, వీళ్ళ దేవుడు కాదు. యెహోవా ఎవరి దేవుడు? మన దేవుడు. మనం ఎవరము? ఆయన ప్రజలము, ఆయన మేపుచున్న గొర్రెలము అంటా ఉన్నాడు. కాబట్టి మన జీవితాల్లో యేసుప్రభు యొక్క ప్రేమ, ఆయన దయ, ఆయన సమకూర్పు మరొకసారి మనం కూడా మనం గమనించుకున్నట్లయితే దేవుని యొక్క ప్రేమ మన పక్షాన ఎంత ఉన్నతమైనదిగా ఉందో అంటా ఉన్నాడు ప్రభు. గాయపడిన వాటిని ఏం చేస్తున్నట్టు ఆయన? గాయము రేపుటలేడు. మనం ఏమంటాం? ఎవరైనా ఒక విషయంలో మనకు అబద్ధం చెప్పి దొరికినారనుకోండి, మనం ఏం చేస్తాం? గాయాన్ని మానుపుతామా, రేపుతామా? రేపుతాం. మనం కూడా ఎన్నో పాపపు గాయాలు మనం కలిగి ఉంటే ఆ పాపపు గాయాలన్నింటినీ యేసుప్రభు ఏం చేస్తున్నాడంట? ఆయన పొందిన దెబ్బల చేత మీరు ఏం కలుగుతుంది మీకు? యేసుప్రభు యొక్క రక్తం ద్వారా మనకు దేవుడు స్వస్థతని ఇస్తూ ఉన్నాడు. మన పాప గాయములు ఆయన మాన్పుతూ ఉన్నాడు. అవి పచ్చిపుండ్లు అయ్యి రసిగారి ఇంకా దేహమంతా కుషించుకొని పోయి మరణావస్థితిలో మనం ఉండాల్సిన పరిస్థితి మంది. అయితే దేవుడు మనల్ని పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, తన వాణిగా ఆయన మనల్ని నిలబెట్టుకుంటూ, తన మందులో ఆయనకు మంచి పౌష్టికమైన ఆహారం ఇస్తూ, మంచి మనసు ఇచ్చి, మంచి జీవితం ఇచ్చి, ఆయన వారిగా మనం ఉండాలని
ఆయన గొర్రెలుగా మనం ఉండాలని, ఆయన స్వరం మనం ఎప్పుడు వినాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. కాపరి స్వరము తప్పిపోయిన గొర్రె వినింది. గొర్రె స్వరము ఎవరు విన్నారు? కాపరి కూడా విన్నాడు. కాబట్టి మన జీవితాల్లో మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఇటు ప్రభువును మనం ఏం చేయాలి? ఆత్మతో సత్యంతో ఆరాధించట్లు ప్రభు మనకు సహాయం చేయను కాక.